బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు దగ్గుబాటి రాణా. బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా సమర్పించినట్టు తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్స్ ప్రమోట్ చేసినందుకు హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. దాంతో ఆ కోణంలో విచారిస్తోంది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించింది. ఎల్లుండి మంచు లక్ష్మి ప్రశ్నించేందుకు సిద్ధమవుతుంది. దగ్గుబాటి రాణా ఈడీ విచారణకు హాజరయ్యారు. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్లో జాయిన్ అవుతూ ఉన్నారు. రాధాకృష్ణ, ఎంతసేపటి నుంచి ప్రశ్నిస్తూ ఉన్నారు రాణాని? అందరికీ ఒకటే యాంగిల్లో ప్రశ్నిస్తున్నారా? డిఫరెంట్ యాంగిల్స్ ఏమైనా ఉన్నాయా? చక్రి, బెట్టింగ్ యాప్ ప్రమోట్కి సంబంధించిన అంశంలో ప్రధానంగా దగ్గుబాటి రాణా నుంచి అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి ఇవాళ పిలిపించడం జరిగింది. అతను తన వెంట 5 సంవత్సరాల బ్యాక్ స్టేట్మెంట్ కూడా తీసుకొని రమ్మంటూ నోటీసులు జారీ చేయడం జరిగింది గతంలోనే ఈడీ అధికారులు. దానికి సంబంధించి కొద్దిసేపటి క్రితమే దగ్గుబాటి రాణా ఈడీ కార్యాలయానికి వచ్చారు. ఇంకా అతని విచారణ మాత్రం ప్రారంభం కాలేదు. 11:30కి అతని విచారణ ప్రారంభం అయ్యే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఈ కేసుని చూస్తున్న ఐఓ కొద్దిసేపటి క్రితమే ఈడీ కార్యాలయానికి చేరుకున్నాడు కాబట్టి మరికొద్దిసేపట్లో విచారణ ప్రారంభమయ్యే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతం దగ్గుబాటి రాణా లోపల ఉన్నారు. అతనితో పాటు తన బ్యాంక్ స్టేట్మెంట్ తీసుకొని వెళ్ళడం జరిగింది. ప్రధానంగా గేమింగ్ యాక్ట్ అలాగే బెట్టింగ్ యాప్కి సంబంధించిన అంశంలో ఇతను జంగిల్ రమ్మీ అనే ఒక యాప్ని ప్రమోట్ చేయడం జరిగింది దగ్గుబాటి రాణా. ఈ జంగిల్ రమ్మీ యాప్ కూడా చైనాకి సంబంధించిన బేస్డ్ యాప్ కాబట్టి వీళ్ళకు అమౌంట్ మొత్తం కూడా విదేశాల నుండి అకౌంట్లకు వచ్చింది కాబట్టి ఇది ఏ విధంగా వచ్చిందన్న దానికి సంబంధించిన అంశము అలాగే మనీ లాండరింగ్ అంశం కూడా తెరపైకి రావడంతో ఈడీ కేసు నమోదు చేసి దానిపైన ఇవాళ దగ్గుబాటి రాణాను విచారించబోతుంది. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా, అంటే ప్రకాష్ రాజు ఒక గేమ్ని ప్రమోట్ చేశాడు, అలాగే విజయ్ దేవరకొండ కూడా మరొక గేమ్ని ప్రమోట్ చేశాడు, ఇప్పుడు దగ్గుబాటి రాణా కూడా జంగిల్ రమ్మీని ప్రమోట్ చేశారు. ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క యాప్ని ప్రమోట్ చేస్తూ రావడం జరిగింది కాబట్టి వీళ్ళు ఆ యాప్ ప్రమోట్ చేయడానికి ఎంతవరకు పారితోషికం తీసుకున్నారో ఆ పారితోషికం వీళ్ళకి ఏ విధంగా వచ్చింది అన్న దానికి అంటే ఏ విధంగా అంటే ఏ బ్యాంక్ స్టేట్మెంట్ల రూపంలో వీళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళకి ఎక్కడి నుండి ఈ అమౌంట్ వచ్చింది, ఎందుకంటే చైనా బేస్డ్ యాప్ కాబట్టి విదేశాల నుండి వీళ్ళకి నగదు వచ్చి అకౌంట్లో వచ్చిందా లేదంటే ఇక్కడ ఉన్న బ్యాంక్ అకౌంట్ల ద్వారా నగదు లావాదేవీలు జరిగాయా అనేది ప్రధానంగా గుర్తించడం జరిగింది. దానిపైనే దగ్గుబాటి రాణాని ఇవాళ విచారణకు పిలిపించడం జరిగింది. ఇవాళ ఇదే అంశంపైన ప్రధానంగా విచారించబోతున్నారు. అలాగే ఈ నెల 13వ తేదీన కూడా మంచు లక్ష్మి రాబోతుంది. ఆమెను కూడా తన వెంట బ్యాంక్ స్టేట్మెంట్లు తీసుకొని రావాలంటూ కూడా చెప్పడం జరిగింది. మొత్తానికి మాత్రం బెట్టింగ్ యాప్కి సంబంధించిన దాంట్లో 29 మందిలో ఇప్పటివరకు కేవలం 4గురికి మాత్రమే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేయడం జరిగింది. అందులో ఇవాళ దగ్గుబాటి రాణా వచ్చారు. All right, thanks for the updates, Radha. బయట తీసుకోండి, వినపడుతుందా? ఓకే అన్న. బెట్టింగ్ యాప్ కేసులో ఈడీ ముందు విచారణకు హాజరయ్యాడు దగ్గుబాటి రాణా. బ్యాంక్ స్టేట్మెంట్లను కూడా సమర్పించినట్టు సమాచారం. 5 ఏళ్ల పాటు జరిగినటువంటి ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ను సమర్పించాలని నోటీసుల్లో పేర్కొంది ఈడీ. దాంతో రాణా 5 ఏళ్ల స్టేట్మెంట్స్ను తీసుకొచ్చినట్టుగా తెలుస్తోంది. ఇల్లీగల్ బెట్టింగ్స్ ప్రమోట్ చేసినందుకు హవాలా రూపంలో డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలున్నాయి. దాంతో ఆ కోణంలో విచారిస్తోంది ఈడీ. ఈ కేసులో ఇప్పటికే ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండను కూడా ప్రశ్నించింది. ఎల్లుండి మంచు లక్ష్మిని